Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? చేస్తూ ఉంటారు. అండ్ స్టాక్స్లో కానీ ఇలాంటి చాలా చోట్ల ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ మీకు ఎప్పుడైనా కానీ ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ కనుక క్లోజ్ అయితే ఏంటి సంగతి? మనం పెట్టిన ఫండ్స్ అనేది ఏమవుతాయి? ఇలాంటి డౌట్స్ అనేది కూడా వచ్చే ఉంటాయి కదా. ఇలాంటి డౌట్స్ ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేస్తున్న టైంలో మన పేరెంట్స్కి కానీ అమ్మలకి ఎక్కువగా వస్తుంటుంది. మరి వాళ్ళకు క్లారిఫై చేయడానికి మనకు దగ్గర కూడా కొన్ని పాయింట్స్ ఉండాలి కదా. మరి ఆ పాయింట్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్పడానికి మనతో పాటు కూడా ఇప్పుడు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు కూడా ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. మనం దేనిలో అన్నా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే పాజిటివ్ మన సైడ్ నుంచి తీసుకొని వచ్చినా కానీ నెగిటివ్ మాత్రం పేరెంట్స్ సరే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అబ్బాయి, ఒకవేళ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారనుకో, అది కంపెనీ క్లోజ్ అయితే అని చెప్పేసి అంటుంటారు. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ క్లోజ్ అయితే ఏంటి సంగతి? మన ఫండ్స్ ఏమవుతాయి? అంటే గోవిందా గోవిందా అనుకోవాల్సిందేనా? మెయిన్ థింగ్ మనకి ఇట్లా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా రావడానికి రీజన్ ఏందో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలంటే ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుని ఏముండదండి. ఫస్ట్ థింగ్ చిట్ ఫండ్స్ స్కామ్సే మనకి వచ్చేది. ఆడ ఏమవుతుంది అంటే చిట్ ఫండ్స్లో తీసుకుంటారు, పూల్ చేసుకుంటారు అమౌంట్, ఒక సర్టన్ అమౌంట్ అయిన తర్వాత వాడు బోర్డు తిప్పేయడము ఏదో అవుతుంటుంది. అట్లా ఆ జనరేషన్ మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు చాలా లాస్ అయ్యారండి. వాళ్ళు జాగ్రత్తతో చెప్పేదే తప్పితే అక్కడ మనకి ఏదో మనం ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పడం అని కాదు. మన కష్టపడి సంపాదించిన పైసల్ని డబ్బుల్ని మనం ఎక్కడైనా తప్పు వేస్లలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నామా, మెయిన్ మన కష్టపడిన పైసలు పోగొట్టుకుంటామేమో భయంతో వాళ్ళు మనం అడగడం తప్పితే అక్కడ వేరే ఏం లేదండి. ఎందుకంటే చాలా స్కామ్స్ అయ్యాయి చిట్ ఫండ్స్ రిలేటెడ్లో. చాలా అంటే మన రోజు చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్లలో. ఎన్ని రెగ్యులేషన్స్ వచ్చినా చిట్ ఫండ్స్కి రిలేటెడ్ కానీ అంటే ఏదైతే రెగ్యులేటరీ చాలా తక్కువ ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా రెగ్యులేటరీ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ రెరా అని ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళ కంట్రోల్లో కూడా లేనేటివి చాలా జరుగుతుంటాయి అన్నమాట ట్రాన్సాక్షన్స్. అక్కడ చాలా రిస్క్ ఉంటుంది అన్నమాట. సో ఆ రిస్క్ అనేది మన మెయిన్ క్యాపిటల్ని ఎఫెక్ట్ చేసే ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్లలో ఆ రిస్క్ని తగ్గించడానికే మనకి సెబీ ఉందండి. ఓకే, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ ఉంది. సెబీ అనేది కంప్లీట్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అన్ని ఏఎంసీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, నిప్పాన్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, క్వాంట్ కానీ, ఇవన్నీ ఏఎంసీస్. ఒక 44, 46 ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయండి. ఈ ఏఎంసీ కంపెనీస్ అన్నిటినీ రెగ్యులేట్ చేసి అంటే వీటన్నిటిని గవర్న్ చేసేది సెబీ. వాటన్నిటిని అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్తో సహా వాళ్ళు ఎక్కడెక్కడ ఫండ్స్లో ఎక్కడెక్కడ ఏ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిందండి సెబీకి. ఓకే, అంటే గవర్నమెంట్ అండర్లోనే ఇది మొత్తం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సపోజ్ నేను ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ పెట్టాను అనుకుంటాను. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ పెట్టాను, మీరు వేరే ఏదైనా కంపెనీ ఓనర్ అనుకుందాం, ఏదైనా లిస్టెడ్ కంపెనీ. నేను డైరెక్ట్గా వచ్చేసి మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు అనమాట. సో దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయాలండి. సో ఇంత స్ట్రిక్ట్, అంత రెగ్యులరైజ్ చేసిన ఇండస్ట్రీ అండి ఇది. హైలీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ మ్యూచువల్ ఫండ్స్ అనేది. ఏదో చిన్న చిట్ ఫండ్ కంపెనీ టైప్ అట్లా అనుకుంటారు. అంటే మనకు అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల నేను కూడా స్టార్టింగ్లో అనుకున్నానేమో అట్లా, కానీ అది కాదండి. ఇది హైలీ రెగ్యులరైజ్ది. మనం ఇండియన్ ఎకానమీలో వన్ ఆఫ్ ద పిల్లర్ అనమాట, వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇప్పుడు. ఓకే, అది ఎంత పెద్దది అనేది నేను ఇంకా వేరే వీడియోస్లో చెప్తాను. మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ ఎంత పెద్దది అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇది అంటే ఇన్ డీటెయిల్గా వెబినార్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెబినార్లో ఇంకా డీటెయిల్గా చెప్తానండి. ఎంత గ్రోత్ ఉంది, ఇంకా డౌన్ ద లైన్ ఇంకెంత పెద్దగా అవుతుంది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, ఆ గ్రోత్లో మీరు ఉండగలుగుతున్నారా, ఉండలేకపోతున్నారా, మీరు ఎంత ఆపర్చునిటీ మిస్ చేసుకుంటున్నారు ఒకవేళ ఉండలేకపోతే అనేది కూడా మీకు డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట వెబినార్లో. ఓకే సార్. సో అండ్ సెబీ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఎప్పుడైతే మనం ఏదైతే ఏఎంసీ మనం రిజిస్టర్ చేసినామో రాత్రికి రాత్రి మనం ఏఎంసీ క్లోజ్ చేయడం అనేది యాజ్ పర్ లా, యాజ్ పర్ రెగ్యులేటరీ మనం అట్లా చేయొద్దు అనమాట. ఓవర్ ద నైట్ ఏఎంసీ క్లోజ్ అనేది ఎక్కడ ఉండదు, కాదు కూడా. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఫస్ట్ సెబీకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. సో అండ్ సో రీజన్ వల్ల మనం ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీని
క్లోజ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని ఆపాల్సి వస్తుంది అని వాళ్ళు సెబీకి ఇన్ఫామ్ చేయాలి. సెబీ ఇన్వెస్టర్స్కి కమ్యూనికేషన్, సెబీ కానీ ఏఎంసీస్ కానీ వీళ్ళు ఇన్వెస్టర్స్కి కమ్యూనికేషన్ చేస్తారు. సో అండ్ సో ఫండ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్, ఇన్ని మంత్స్లలో ఇది ఎండ్ అవుతుంది, మీరు కరెక్ట్ యాక్షన్ తీసుకోండి, దీనికి రిలేటెడ్ యాక్షన్ తీసుకోండి అని ఇన్వెస్టర్స్కి అందరికీ కమ్యూనికేషన్ వెళ్తుంది క్లియర్గా. ఓకే, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి అప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం రిడీమ్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏఎంసీ కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వాళ్ళు అంటే లైక్ వేరే కంపెనీస్కి, వేరే ఏఎంసీ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్స్ కూడా, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, 2 ఏఎంసీస్ మర్జ్ అవుతాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతాయి అంటే ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ బి మ్యూచువల్ ఫండ్ కంపెనీ టైఅప్ అయిపోయి ఒక సి మ్యూచువల్ ఫండ్ కంపెనీగా తయారవుతాయి అన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే ఏలో ఉన్న ఇన్వెస్టర్స్, బిలో ఉన్న ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఫోలియోస్ అవన్నీ అట్లాగనే అయిపోయి సిలో స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళ ఫోలియోస్ సేమ్, అంటే ఎగ్జిస్టింగ్ ఎన్నేవి అవన్నీ సేమ్ ట్రాక్ అవుతూ ఉంటాయి, జస్ట్ పేరు చేంజ్ అవుతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బ్యాంకింగ్స్లో కూడా కొన్ని చిన్న చిన్న బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో పెద్ద బ్యాంక్స్లో టైఅప్ అయిపోయి పెద్ద బ్యాంక్గా అవతరించారు. మనకి అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్లో మర్జ్ అయిపోయింది. సో అట్లా కూడా అవుతాయి, ఏఎంసీస్లో అవుతాయి. కానీ క్లోజ్ అవ్వడం అనేది ఓవర్ ద నైట్ అయితే కాదు, ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ ఎప్పుడైతే క్లోజ్ చేయాలి, ఇంకా అయిపోయింది, ఈ ఫండ్ అయిపోయింది, ఈ స్కీమ్ అయిపోయింది అనుకున్నప్పుడు సెబీ ఏం చేస్తుంది అంటే ఇంతవరకు వాళ్ళు హోల్డ్ చేసిన స్టాక్స్, ఇంతవరకు వాళ్ళు హోల్డ్ చేసిన బాండ్స్ కానీ, వేరే మనీ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వాటిని అన్నింటిని లిక్విడేట్ చేస్తుంది, గ్రాడ్యువల్గా చేస్తుంది, అట్ ఏ టైం చేయదు. అట్ ఏ టైం చేసింది అంటే మార్కెట్లో అన్వాంటెడ్ డిమాండ్ క్రియేట్ అయిపోయి అన్వాంటెడ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, మార్కెట్లో అంతా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా చేస్తారు అన్నమాట. గ్రాడ్యువల్గా చేసి ఆ అమౌంట్ అనేది ఇన్వెస్టర్స్కి రిటర్న్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ 2020లో డ్యూ టు కోవిడ్ వచ్చిన సిచ్యువేషన్లో కొన్ని సిరీస్ ఆఫ్, అంటే ఒక 6 డెట్ మ్యూచువల్ ఫండ్స్ని ఆపేయాల్సి వచ్చిందనమాట వాళ్ళు. ఓకే, బికాస్ ఆఫ్ లిక్విడిటీ ఇష్యూ. ఎప్పుడైతే కోవిడ్ క్రాష్ అయ్యిందో అప్పుడు లిక్విడిటీ ఇష్యూ వల్ల 6 డెట్ మ్యూచువల్ ఫండ్స్ని ఆపేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ అనమాట. ఇది 2018లో అయ్యింది. అది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు చేసిన మ్యూచువల్ ఫండ్స్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్గా ఉంది అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చాలా తగ్గిపోయాయి అని చెప్పేసి దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సహారా మ్యూచువల్ ఫండ్. అందరికీ కొంతమందికి ఐడియా ఉండొచ్చు, అంటే కొంత ఏజ్ ఉన్న వాళ్ళకి సహారా గురించి ఐడియా ఉండొచ్చు. వాళ్ళు లీగల్గా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాబట్టి సహారా మ్యూచువల్ ఫండ్ని కూడా సెబీ క్లోజ్ చేయాలని చెప్పింది. వాళ్ళకి అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేశారు సహారా మ్యూచువల్ ఫండ్. ఓకే, ఆ రోజు దాని తగ్గట్టు రిటర్న్ చేసేసారు. సహారా స్కీమ్స్ వేరు, సహారా మ్యూచువల్ ఫండ్ వేరండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. సహారా మ్యూచువల్ ఫండ్ విల్ బి డిఫరెంట్, సహారా స్కీమ్స్ విల్ బి డిఫరెంట్. సో మనం కీ పాయింట్స్ ఏంది అనుకుంటే ఇక్కడ రెగ్యులేటరీ అనేది ఉంది, సెబీ అనేది ఉంది. మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేశారు మీకు ఎవరు లేరు అని ఎప్పుడు అనుకోకండి. సెబీ మీకు ఎక్కడ ఎప్పుడు బ్యాక్ సపోర్ట్గా ఉంటుంది. ఎనీ ఇష్యూస్ విత్ ద ఏఎంసీస్ సెబీ విల్ టేక్ కేర్ అనమాట. సెకండ్ థింగ్, వేరే ఏఎంసీస్కి మీకు యూనిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి, అక్కడ మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు లేకపోతే రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కమ్యూనికేషన్ మాత్రం క్లియర్గా ఉంటుందండి ఏఎంసీస్ నుంచి. ఈ ఫండ్ మేము క్లోజ్ చేస్తున్నాము, లేకపోతే ఈ ఫండ్ వేరే మ్యూచువల్ ఫండ్ ఏఎంసీతోని టైఅప్ అవుతుంది, మర్జ్ అవుతుందని మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇమీడియట్గా లాస్ అనేది మాత్రము ఎక్కడా ఉండదు అనమాట ఇక్కడ. ఎందుకు అంటే మనం రిడీమ్ చేసుకోవచ్చు లేకపోతే వేరే ఏఎంసీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి మీ అమౌంట్ మాత్రం ఎక్కడికి పోదు, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఎక్కడికి పోదు. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు చెప్పే ముందైతే అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ చిట్ ఫండ్స్ కంపెనీస్ బోత్ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది నాకైతే అనిపించింది. సో కాదు అని ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది, అలాగే మా ప్రేక్షకులకు కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మరి మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ లేకపోతే ఇలా ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మన ఐడ్రీమ్ వాళ్ళు వెబినార్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ వెబినార్లో కూడా మీ యొక్క డౌట్స్ను కూడా మీరు ప్లేస్ చేసి మరి పర్సనల్గా కూడా దాని నుంచి మీరు ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మరి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.